మందకృష్ణ మాదిగ ఇంత మనువేయాలన్న కోరిక ఉంటుంది ఆర్కేకి కానీ చేయలేడు. అయితే ఏం చేస్తాడు, ఎవరైనా మందకృష్ణ మాదిగకు కొంతకాలం పనిచేసేసి మందకృష్ణ మాదిగ నుంచి విభేదించి బయటికి వచ్చి అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేసి వాళ్ళ ద్వారా మందకృష్ణ మాదిగ మీద మనుభవించే ప్రక్రియ చేస్తాడు. ఒక జీవితం ఒక కంకణబద్ధుడై ఒక వ్యవస్థ కోసమని ఒక జాతి కోసమని నిబద్ధతతో కృషి చేసినటువంటి ఒక వ్యక్తిని, అఫ్కోర్స్ ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వచ్చు కాక కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వచ్చు, ఎవరికి మద్దతు ఇచ్చినా ఆ ఒక్క రాజకీయ కోణంతోనే ఆలోచించి ఆయన మీద మన్ను పోయడం తప్పు, ఇది దుర్మార్గము, ఇది నేను ఆనాడు ఇష్టపడలేదు ఈనాడు ఇష్టపడలేదు. అంటే మాకంటే క్లోజ్ ఆ మందకృష్ణ మాదిగ వీళ్ళకి. నేను ఎప్పుడు జర్నలిస్ట్ ఉన్న కాలం నుంచి ఆయన రాజకీయాలను ఆయన ఎదుగుదలను చూసిన వ్యక్తిని, వాళ్ళకు మద్దతుగా వ్యవహారాలు చేసిన వ్యక్తి. సో నేను అనేది ఏమంటే దయచేసి కొందరు నాయకుల మీద అనవసరమైన దాడి చేయడం మానేయండి. మందకృష్ణ మాదిగ ఎక్కడ కూడా బ్రాహ్మణ జాతి నాశనం కావాలని అనలేదు. కాబట్టి బ్రాహ్మణ సంఘాలు అనవసరంగా మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ ప్రకటనలు చేయడం తప్పు. అవసరం అనుకున్నప్పుడు సందర్భం వస్తే మందకృష్ణ మాదిగతో కూడా ఈ విషయాలు చర్చించేసేసి ఈ కులాల సంకుల సమరం కంటే సమిష్టిగా కృషి చేసేసి ఒక కొత్త వ్యవస్థను సృష్టిద్దాం. కృష్ణ, నువ్వు ఒక సూత్రధారిగా ఉండు, నువ్వు ఒక శ్రీకృష్ణుడి లాగా రా ఈ పాత్రలోకి అనేటువంటి మాట మనం ఆయన్ని అడగొచ్చు, మనం ఆయనను ముందు పెట్టవచ్చు. ఆయనకు ఆ స్టేటస్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది. అకుంఠిత దీక్ష, ఒక కార్య నిర్వాహకత్వము, ఒక పని సాధించడము అనే దానికి ఎన్నెన్ని రకాలుగా యుద్ధాలు చేయాలో, పోరాటాలు చేయాలో, ఉద్యమాలు చేయాలో మందకృష్ణ మాదిగకు వెనుతో పెట్టింది. ఇక వాడిడు ఉంటారు కదా, పెద్ద పెద్ద ప్రకటనలు ఆచరణలో శూన్యం. పోయి దొరల పంచన పడుతున్నారు కొంతమంది ఎస్సీ నాయకులు. వద్దండి, మీకు దండం పెడతారు సార్, ఎంత కష్టపడి ఈ దుర్మార్గ వ్యవస్థను పక్కకు పెట్టినామో మీరు మళ్ళా ఆ పెద్దపులి పిల్లలకు పాలు పోయకండి. పాలు తాగే వస్తుంది పెద్దపులి పిల్ల, అది పెద్ద పెరిగినాక పాలు దాక్కుంటుంటుందా? నిన్ను నన్ను మెడలు వరిచి తింటది.